జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 16వ శ్లోకం. ధర్మరాజు అనంత విజయము అనేటటువంటి శంఖాన్ని పూరించాడు. నకులుడు సుఘోషం అనేటటువంటి శంఖాన్ని పూరించాడు. సహదేవుడు మణిపుష్పకం అనేటటువంటి శంఖాన్ని పూరించాడు. ఈ అర్థాన్ని మనసులో మనం భావన చేస్తూ శ్రీకృష్ణ పాదారవిందముల దగ్గర అర్జునుడి స్థానములో మనము ఉన్నట్టుగా, భగవానుడు మనకే గీతోపదేశం చేస్తున్నట్టుగా భావన కొనసాగిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. ఓం. మనము గుర్తించి పాటించాల్సినటువంటి మంచి మాట. ఇతరులతో కలిసి పనిచేసినప్పుడు ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు నిర్వహించాలో ముందే నిర్ణయం చేసుకో. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత సారాంశముగా మనను చేయమన్నటువంటి మంచి పనులు: నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో, మామేకం శరణం వ్రజ, ఏడవనే ఏడవకు, మా శుచః, నేను నిన్ను సమస్త పాపముల నుండి, సకల కష్టముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తుణ్ణి చేస్తా. నేను చెప్పినటువంటి ఈ మాటలను, భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉండు. ఇప్పుడు మనం భగవంతునితోని ఈ రకంగా మాట్లాడుకుందాం. హో శ్రీమన్నారాయణ, ఇతరులతో కలిసి పనిచేసినప్పుడు ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు నిర్వహించాలో ముందరే నిర్ణయం చేసుకుంటా. హో శ్రీమన్నారాయణ, నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా. హో శ్రీమన్నారాయణ, నేను ఏడవనే ఏడవను. హో శ్రీమన్నారాయణ, నేను భగవద్గీతను భక్తులకు పరిచయం చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. శ్రీమద్భాగవతం, భాగవత గ్రంథానికి నమస్కారం చేద్దాం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీ సుఖమహర్షుల వారికి నమస్కారం చేద్దాం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమన్నారాయణునికి, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి నమస్కారం చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్.
శ్రీ సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ఓ మహర్షులారా, వేదములో చెప్పబడినటువంటి కర్మలే మానవులను పవిత్రము చేస్తాయని గుర్తించి వేద యజ్ఞములు నిరంతరము సాగించటం కోసమని, మానవుల చేత జరిపించటము కోసమని వ్యాస భగవానుడు వేదమును 4 విభాగములుగా చేసి లోకానికి అందించి తాను వేదవ్యాసుడయ్యాడు. ఓ మహర్షులారా, అంతేకాకుండా ఇతిహాస పురాణాంచ పంచమో వేద ఉచ్యతే. ఇతిహాస పురాణములన్నింటినీ కూడా పంచమ వేదము, 5వ వేదము అని అంటారు. అయితే వ్యాస భగవానుడు వేదముని విభాగము చేసి ఋగ్వేదాన్ని పైలుడు అనేటటువంటి అతనికి, సామవేదాన్ని జైమినికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఉపదేశము చేసి వారిని ఆయా వేదములలో నిష్ణాతులని చేశారు. ఇక అథర్వవేదాన్ని సుమంతుముని అని ఒకతనికి, ఇతిహాస పురాణాలనేమో నా తండ్రి రోమహర్షణుడికి ఉపదేశం చేశారు వ్యాస భగవానుడు అని సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ఓ మహర్షులారా, ఆ తర్వాత ఎవరెవరికి లభించినటువంటి వేద భాగాన్ని వారు వారికి తగినట్టుగా అనేకమైనటువంటి శాఖలుగా వారు కూడా విభాగం చేసుకొని వారి శిష్యులకు ఉపదేశం చేయటం ప్రారంభం చేశారు. ఈ విధంగా భగవాన్ వ్యాసః కృపణవత్సలః మందబుద్ధి కలిగినటువంటి రాబోయే రోజులలో వచ్చేటటువంటి మానవులు కూడా వారి బుద్ధితో గ్రహించి ధరించే విధంగా వ్యాస భగవానుడు వేద విభాగము చేశాడు. ఓ మహర్షులారా, అయితే మరి వేదం చదవాలంటే ఉపనయనం అయి ఉండాలి. అట్లా ఉపనయన సంస్కారాదులు చేసుకోనటువంటి వారి కోసము కూడా వేదము వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో, ఎంత శ్రేయస్సు కలుగుతుందో అన్ని లాభాలను అంతటి శ్రేయస్సుని కలిగించటము కోసము, మానవ లోక కళ్యాణము కోసమని వ్యాస భగవానుడే ఇతి భారతం ఆఖ్యానం కృపయా మునినా కృతం, మహాభారతం అనేటటువంటి ఇతిహాసాన్ని కూడా తాను రచించి లోకానికి అందించాడు అని సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ.